Hey guys, welcome back to my vlog. నేను మీ మణికంఠని. ప్రెజెంట్ నేను కెనాల్లో ఉన్నాను. మాకు తెలుసులేరా. యాజ్ యు నో, ఇంకా సైకిల్ కూడా నడుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళ సంక్రాంతి కాబట్టి పనికి పంపించారు. బండి ఏమని అన్నారు, దొబ్బేమన్నారు. వన్ హ్యాండ్ సైక్లింగ్ అంటే కొంచెం కష్టమే. షాప్ తీయలేదు కయ్యా. అమ్మ ఫోన్ చేద్దాం. సరే, లేకపోతే బయటకు మీ డాడీ వాళ్ళకి చెప్పి ఫోన్ చేస్తే మనం లేకపోతే నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి మార్కెట్ దగ్గర ఉన్నారు. మనం రావాల్సిన షాప్ అయితే మూసేస్తుంది అనమాట. అమ్మ ఇంకో షాట్కి వెళ్ళమంది. డాడీను చెల్లి మార్కెట్లో ఉన్నారు. మనం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకురామని చెప్పి సైకిల్లో గాలి పట్టేయాలి. గాలి లేదు సైకిల్లో. అబ్బాయి నీకే సైకిల్ వచ్చు. శివాజీ షాప్ అయితే వచ్చేసాం. ఇదే శివాజీ షాప్ సెంటరు కెనాల్కి. మాకు తెలుసులేరా. డాడీ వాళ్ళు పిండి పట్టిస్తున్నారు. ఓకే, లేరుగా ఇల్లు. ఇప్పుడు డాడీ వాళ్ళు ఫోన్ చేయాలి. గైస్, వాళ్ళ డాడీ వాళ్ళు ఏమన్నారంటే వెళ్ళిపోయారనమాట. పిండి పట్టేశారంటే అప్పుడే. మనమే కొంచెం లేట్ అయ్యాం. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మనకు ఇప్పుడు ఒక 2 టాస్కులు ఉన్నాయి. ఒకటి సరుకులు ప్లస్ హీటర్కి ప్లగ్ కొనాలంట, లేకపోతే అన్నీ లేకపోతున్నది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? బాబాయ్ యూటర్న్ పని చేస్తున్నాను. నేనంతే, నా బిహేవియర్ అంతే. మీకోసం, మీ పక్కింటి వాళ్ళ కోసం నేను మారను. గాంధీ చౌక్ అయితే వచ్చేసాం. పోలీసులు కూడా ఉన్నారే. రారా గజ్జుకు కదా. నేను సైకిల్ మీద ఉన్నా. రూబీ తేలే. ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ కూడా తీయలేదా? ఏంది అందరూ సెలవులు అయింది కదా. అవును మామ, సంక్రాంతి సెలవులు ఏం చేస్తారు అక్కడ. రైస్, నేనైతే జిలేబీ కొట్లు అనే స్టేట్కి వచ్చేసాను. తెనాల్లో ఫేమస్ జిలేబీలు దొరుకుతాయి, స్వీట్స్ అన్నీ దొరుకుతాయి. తెనాలి వాళ్ళకి బాగా తెలుసు. ఓకే, ఒక్కడు కూడా నిజంగా లిటరల్లీ ఒక్కడు కూడా ఓపెన్ చేయలే. ఏముంది, మళ్ళీ అమ్మకి ఫోన్ చేయాలి. చేద్దాం. షాప్ అస్సలు లేదా? అసలు లేదు ఇక్కడ. ఒరి ఆడగలే నువ్వు. రైస్, లేటెస్ట్ న్యూస్. 8:30 కాబట్టి షాప్లు ఏం తీసలేవు. మళ్ళీ 9ంటికి వెళ్దు రావని అమ్మ చెప్పింది. విన్నారు కాబట్టి మీరే. అవునా, నిజమా? సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అనవసరం ఎంత దూరం వచ్చాను. సరే ఇంటికి వెళ్ళాలి, ఇంకేం చేద్దాం. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. బాబు ఆగండి. నో వన్ ఇస్ దేర్. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చే దారిలో ఇంకో ఇద్దరు కనపడ్డారు. మీరు ఇద్దరు వచ్చారు ఇంటికి. ఇప్పుడే పిండి పట్టి ఇచ్చుకొని వస్తే పట్టుకో. ఈ వ్లాగింగా ఏంటి నువ్వు ఇంకా బేబీ? అయ్యో కనపట్లా.
ఏం తాకుండా వచ్చాయండి షాప్ ఉంది. అమ్మ అలసిపోయా. అదన్నవా ఇప్పుడు నేను డాడీ శ్రేణి వెళ్తున్నాను అనమాట. అయిపోయింది చికెన్ ఇక్కడ ఎక్కడ చూస్తాం. ఫైనల్ షాప్కి వచ్చాం. టు హోమ్ వచ్చేసాం. కాలిపోయింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? అబ్బా అవి గెత్త పని అవదమ్మా. ఉప్పు చెప్తాం సరే. ఎప్పుడైనా నెల బొగ్గు ఏంటిది ఇదా అరిసా? నెల అరిసి ఇది బాగుంటుంది. కర్రీగా ఉన్నాను, కర్రీగా వేసారు నాకు. గాయ్స్ ఎండ మండిపోతుంది. అరిసెలు అయితే అయిపోయినాయి. బయటకు వచ్చాను తీసుకుని. దీప ఇదేమైంది దానికి తిరుగుతూనే ఉంది. చేతులు కూడా కాలిపోయింది అక్క. పిల్లలు పోతూ ఉంటాయి. హ్యాపీ సంక్రాంతి ఆల్. మర్చిపోయాను చెప్పడం. సంక్రాంతికి వీడియో పెడుతున్నాను. అది మీకు తెలుసు, మాకు తెలుసు. మనం నన్ను వేసుకుంటే నాకు అర్థమైపోయింది. నిన్న ఇది ఇన్స్టాలో స్టోరీ పెట్టా. ఏంది నా తొక్కలోది అమ్మ మాట్లాడతామే లేదు. నిన్న స్టోరీ పెడితే ఏమని కంటెంట్ తెలియట్లేదురా, అర్థం కావట్లేదురా ఎవడికి. నాకైతే ఏమైనా కంటెంట్ ఉండే చెప్పండి రా అన్న. ఒక 6 మెంబర్స్ రియాక్ట్ అయ్యారు, చెప్పారు. భలే అసలు సూపర్. అసలు ఈ మామూలు అన్ని ముత్యాలు ఇప్పుడు అవన్నీ ఇంకెందుకులే అని పొద్దున్న కెమెరా స్టార్ట్ చేసి స్టార్ట్ అయిపోయింది. చేసేదే క్రింజ్ అనుకుంటే ఇంకా క్రింజ్గా అయిపోతుంది. వీడియోలు కొంచెం ఎడిటింగ్ మార్చాలి, అర్థమవుతుంది. వ్యూస్ రావట్లేదు. లైకులు దేవుడు ఎడుగు, ముందు వ్యూస్ రావట్లేదు, అది వేరే విషయం. సర్లే అనిక ఎడిటింగ్ మార్చుతాను. ఈ వీడియో బాగానే ఉంటుందని కోరుకుంటూ, సో సబ్స్క్రైబ్ చేయండి. అరే షేర్ చేయండి రా బాబు. సబ్స్క్రైబ్ అవన్నీ తర్వాత చూసుకున్నాం. షేర్ చేయండి. ఎక్కువ ఎంతమంది షేర్ చేస్తే అంతమంది. జిమ్మి నువ్వు కూడా చెప్పు. జిమ్మి ఈ అమ్మాయి దీనిదే పని. అటు ఇంకో కుక్క వస్తుంది, దీనికి ఇది అయిపోయింది. దా జిమ్మి బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఇంకా వీడియో ఇక్కడితో సమాప్తం. బాయ్. హ్యాపీ సంక్రాంతి. రేపెట్టు కనుమ కాబట్టి చికెన్ ముక్క ఎంజాయ్ బాగా తినండి. రేపు శనివారం కాక శుక్రవారం కదా రేపు. తినేవాళ్ళు చాలా తక్కువ మంది. పర్లేదు, మనకేమైంది, మనం తింటాం. బై గైస్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఆ లైక్ షేర్ ఏదో నొక్కండి అయ్యా తొందరగా. ఎంతసేపు పద్దాకలా చెప్పించుకుంటారు.